రూరల్ ఏరియాలో కూడా చాలా చోట్ల ఎంత బాధాకరం అంటే ఈ రోజు కూడా కొన్ని చోట్ల పోల్స్ లేక, కొన్ని చోట్ల కనీసం కనెక్షన్స్ లేక ఇబ్బంది పడే పరిస్థితి. ఈ రోజు RDS స్కీమ్ ద్వారా ఆ పోల్స్ కూడా అన్ని మొత్తం రీప్లేస్మెంట్ చేస్తున్నాం, కొత్త కూడా ఇస్తున్నాం. అదే రకంగా ఇక్కడ ఉన్నట్టు అర్బన్ ఏరియాలో కూడా ఎక్కడైతే ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి ఇది ఇక్కడ రీప్లేస్మెంట్ చేయాల్సినటువంటి ఐరన్ కానీ, షిఫ్టింగ్ పోల్స్ కానీ, ఇవన్నీ డ్యామేజ్డ్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్ గా చేస్తాం. పోల్స్ కానీ ఎటువంటి లోటు లేదు. దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మిగనూరు నియోజకవర్గ సమస్య చెప్పిన వెంటనే మా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా ఈ యొక్క పరిష్కారం చేసి ఎస్సీ గారు జిల్లా నాయకత్వంలో వారు కూడా బ్రహ్మాండంగా కోఆర్డినేషన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ ఇబ్బంది లేకుండా రైతులకు ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ట్రాన్స్మిషన్ కానీ, వైర్ కానీ, అదే రకంగా పోల్స్ కానీ, అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా పోల్స్ కానీ అన్నిటిని కూడా ఏర్పాటు చేసి ముందుకు పోవడం జరుగుతుంది. అక్కడక్కడ మన ప్రాంతాల్లో మీరు రూఫ్ టాప్ మీద పెట్టుకోవాలంటే మెట్లు ఉండవు. మెట్లు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయి మెయింటైన్ చేయడానికి అక్కడ ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పి కామన్ ఏరియాస్, గవర్నమెంట్ ప్లేసెస్ ఏదైనా ఉంటే గ్రామాల్లో కూడా చూడమని చూస్తున్నారు. దాంట్లో కూడా కామన్ ప్లేసెస్ లో కూడా ఈ యొక్క సోలార్ దీన్ని పెట్టి తద్వారా ఈరోజు ఇండివిజువల్ గా మళ్ళా వినియోగదారులకు వాళ్ళ ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఎన్ని వీలైతే అన్ని, ఎంత వీలైతే అంత ప్రాంతాల్లో ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ఈ యొక్క స్కీమ్స్ ను ఉపయోగించుకుని బ్రహ్మాండంగా నాణ్యమైన కరెంటుని వినియోగదారులందరికీ కూడా భారం లేకుండా ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.